లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో అత్యంత ఆసక్తికరమైన పరిణామం తెరపైకొచ్చింది. అత్యంత అరుదుగా అని భావించిన, అత్యంత సంచలనంగా అని చెప్పుకున్న ఊహించని పరిణామం కేసీఆర్కు ఎదురైంది. ఇందులో భాగంగా 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఈసీ కేసీఆర్పై నిషేధం విధించింది. దీంతో తెలంగాణ గొంతుపైనే నిషేధమా అనే చర్చ నెట్టింటా మొదలైంది. ఇక ఈ నిషేధం కేసీఆర్పై సానుభూతి పవనాలు వీచేందుకు కారణమవుతుందని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్లో కంగారు మొదలైంది. మరి ఈ సందర్భాన్ని కేసీఆర్ ఎలా వాడుకుంటారు? తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాలు హోరెత్తిస్తోంది. ఈ సమయంలో 3 పార్టీల అగ్రనేతలు, కీలక నేతలు తమ తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారాలు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్కి స్టార్ క్యాంపెయినర్ అయిన కేసీఆర్ పోరుబాట పేరున ఇప్పటికే జనాల్లో బలంగా తిరుగుతున్నారు. తమ పార్టీ అభ్యర్థులను ముందుగానే ఫైనల్ చేసి వారి తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆయన 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై ఈ నిషేధం విధించినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనిపై కేటీఆర్ ఆన్లైన్ వేదికగా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి అరాచకం అంటూ ట్వీట్ చేశారు. అదే సమయంలో మోదీ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎన్నికల కమిషన్ ఏమని సమాధానం చెబుతుందంటూ నిలదీశారు. వారిద్దరి వ్యాఖ్యలపై చర్యలు తీసుకొని ఈసీ కేసీఆర్పై మాత్రమే చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో ఈ నిషేధం తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పాజిటివ్గా, కేసీఆర్కు సింపతిగా మారే అవకాశం లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ, కాంగ్రెస్ కలిసి కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నాయని ప్రజలు అనుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేమని, తెలంగాణ గొంతుకగా మారి రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తిపై అదే రాష్ట్రంలో ప్రచారం చేసుకోవద్దని నిషేధమా అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఈ వ్యవహారంపై ఆన్లైన్ వేదికగా వార్ నడుస్తోంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో మోదీ, రేవంత్ రెడ్డి చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఈసీని ట్యాగ్ చేస్తున్నారు పలువురు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఇది ఈసీ నిర్ణయం కాబట్టి నో కామెంట్ అనేది పరిశీలకుల మాట. ఇక ఎన్నికల సంఘం తన ప్రచారంపై విధించిన ఆంక్షలపై కేసీఆర్ స్పందించారు. ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా మహబూబాబాద్ రోడ్ షోలో పాల్గొన్న ఆయన ప్రచారంలో పాల్గొనవద్దని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించిందని వెల్లడించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పేగులు మెడకేసుకుంటా, గుడ్లు పీకుతా అని విమర్శలు చేసినప్పటికీ ఆయనపై ఈసీ నిషేధం విధించలేదన్న ఎలక్షన్ కమిషన్ 48 గంటలు తన ప్రచారంపై నిషేధం విధిస్తే గులాబీ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారంటూ కేసీఆర్ కామెంట్ చేశారు. కేసీఆర్ ప్రచారంపై ఈసీ 2 రోజుల బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్గా తీసుకుందా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడింది ఇప్పుడు కాదు, దాదాపు నెల కిందట సిరిసిల్లలో ఆ సభలో కాంగ్రెస్ పై ఆయన నోటి నుంచి ఆసువుగా వచ్చే లత్కోరు వంటి పదాల భాష ఉంది. దానిపైన ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. తర్వాత మర్చిపోయారు. కానీ హఠాత్తుగా కేసీఆర్ ప్రచారంపై 2 రోజులు బ్యాన్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులు కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆయన ప్రచారాన్ని హఠాత్తుగా 2 రోజులు ఆపాల్సిన అవసరం ఈసీకేమిటని అనుకున్నారు. బీజేపీలోనూ అదే భావన కనిపించింది. ఆయన బస్సు యాత్ర ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు గొంతు నొక్కేశామని పేరు ఒకటా అని కంగారు పడుతున్నారు.
ఈసీ తాజా నిర్ణయంతో కేసీఆర్ ప్రచారం చేయడం కన్నా ఈ అంశాన్ని ఎక్కువగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. నిజానికి కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడే మాటలే మాట్లాడారు. వెంటనే కొండా సురేఖకు ఇచ్చినట్లుగా హెచ్చరికలో చర్యలో తీసుకుని ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ అందరూ అలాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఆయన ఒక్కరిపై చర్య తీసుకోవడమే వివాదాస్పదమవుతోంది. జాతీయ స్థాయిలో మోదీ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా నేరుగా ముస్లింల ప్రస్తావన తీసుకువచ్చి ప్రసంగిస్తున్నారు. ప్రతి చోట అదే పరిస్థితి. ఆయనతో పాటు రాహుల్కు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్య నేతల్లో ఒక్క కేసీఆర్పై మాత్రమే 2 రోజుల బ్యాన్ వేశారు. అందరిపై చర్యలు ఒకేలా ఉంటే అందరూ పద్ధతిగా ఉంటారు. ఇలా కాకుండా సెలెక్టివ్గా ఈసీ నిబంధనలు అమలు చేస్తే విమర్శలే వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది.